హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్. ఇండియా విజయం సాధించింది అండ్ విజయం సాధించడమే కాదు 3 సార్లు T20 వరల్డ్ కప్ నెగ్గిన టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది అండ్ టైటిల్ ని డిఫెండ్ చేసుకున్న టీమ్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది అండ్ T20 వరల్డ్ కప్ హోమ్ టీమ్ గెలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఇలా 3 రికార్డులను క్రియేట్ చేసింది అండ్ ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఇంత సునాయాసంగా ఇంత హ్యాపీగా మనం విజయం సాధించడానికి ముఖ్య కారణం ఏది అంటే న్యూజిలాండ్. ఆఫ్ కోర్స్ మనం టాస్ గెలవడం అనేది ఎప్పుడు కూడా జరగదు కాబట్టి న్యూజిలాండ్ టాస్ గెలిచి మనకి బ్యాటింగ్ కి పంపించడమే ఒక పెద్ద తప్ప అని వాళ్ళు ఇప్పుడు అనుకుని ఉండొచ్చు. అండ్ అదే కాకుండా పవర్ ప్లేలో ఒకే ఒక ఓవర్ ఆఫ్ స్పిన్ కేసారు అండ్ ఒక ఆఫ్ స్పిన్నర్ ను వాళ్ళు డ్రాప్ కూడా చేశారు. సో చాలా వర్స్ట్ డెసిషన్ మిచెల్ శాంట్నర్ ద్వారా. బట్ అభిషేక్ శర్మ మాత్రం మేబీ ఇంకో 2-3 ఓవర్లు వేసినా కూడా ఆఫ్ స్పిన్నర్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఎలా అయినా కొట్టాలి, ఎలాగైనా ఆడాలని అనుకునే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఆడకపోయి ఉండుంటే మాత్రం పెద్ద విలన్ అయిపోయేవాడు. ఇన్ కేస్ మనం వరల్డ్ కప్ గెలిచినా కూడా మళ్ళీ విలనే అయ్యేవాడు. బట్ విలన్ అవ్వకుండా నేను పులినే అన్నట్టుగా ఒకసారి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫైనల్స్ లో. చాలా కమాండబుల్ గా కొట్టిన సిక్స్లు మాత్రం వేరే లెవెల్లో కొట్టాడు సిక్స్లు. అండ్ అహ్మదాబాద్ గ్రౌండ్ చాలా పెద్దది, బట్ ఎక్కడ కూడా సిక్స్ జస్ట్ లైన్ లో పడేటట్టు కొట్టలేదు. ప్రతిసారి డగ్అవుట్లకే కొట్టారు సిక్స్లు. ఎక్సలెంట్ అది. సో అభిషేక్ శర్మ ఫైనల్స్ లో ఫైర్ అవ్వడం అండ్ సంజు శాంసన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. అంటే తను టీంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్, ప్రతి మ్యాచ్ కూడా ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్ అంటే జింబాబ్వే మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇబ్బంది పడుతుంటే బాగా ఆడాడు. వెస్టిండీస్తో విర్చువల్ క్వార్టర్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. జస్ట్ సెంచరీ కూడా మిస్ అయ్యాడు. అండ్ ఇంగ్లాండ్తో ఎక్సలెంట్గా మళ్ళీ అక్కడ కూడా సెంచరీ మిస్ అయ్యాడు. 89 కొట్టాడు. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్లో 89 కొట్టాడు. 89లో 8 సిక్సెస్ ఉన్నాయి. సో సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవడానికి అన్ని విధాల అర్హుడు. అండ్ సంజు శాంసన్ కోసం సపరేట్ వీడియో చేయాలి అండ్ అది చాలా పెద్ద వీడియో అవబోతుంది. సో ఎక్సలెంట్ అసలు సంజు శాంసన్ కానీ ఇషాన్ కిషన్ కానీ కమాండబుల్ పొజిషన్లో ఇండియాని కూర్చోపెట్టారు. అండ్ 6 ఓవర్స్ అయ్యేసరికి 90+ ఉంది. అండ్ వరల్డ్ కప్ ఫైనల్లో 6 ఓవర్స్ 90+ స్కోర్ అండ్ వితౌట్ నో లాస్ అంటే మాత్రం ఎక్సలెంట్గా ఆ టీం ఏ టీం అయినా కూడా విజయం సాధించాల్సిందే. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు, ఆడుతూనే ఉన్నారు. ఇషాన్ కిషన్ వచ్చాడు, అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాక అభిషేక్ శర్మ వీక్నెస్ తోనే అవుట్ అయ్యాడు అక్కడ. బట్ అప్పటికి చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు న్యూజిలాండ్ కి. అండ్ ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాక హార్దిక్ పాండ్యా వచ్చాడు సర్ప్రైజింగ్లీ. హార్దిక్ పాండ్యా కొంచెం ఓకే ఆడాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, అవుట్ అయిపోయాడు. శివం దుబే వచ్చాడు. శివం దుబే అంటే ఒకేసారి 16th ఓవర్ నుంచి మనం చూసుకుంటే 3 ఓవర్స్ కొంచెం స్కోర్ రాలేదు, అస్సలు స్కోర్ రాలేదు. బట్ అప్పటికే కమాండబుల్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే 12 ఓవర్స్ 170 ఆల్మోస్ట్ మనం 200కి 15 అవర్స్ దగ్గరలో ఉన్నాం మనం 200 స్కోర్ చేసేసరికి. యాక్చువల్గా వరల్డ్ కప్ లాంటి ఫైనల్స్లో T20 వరల్డ్ కప్ అయినా కూడా 200 అనేది చాలా ప్రెజర్ టార్గెట్. బట్ మనం ఇంకొక 30 రన్లు షార్ట్ అయ్యాము. బట్ నాకేమనిపించింది అంటే 220 230 దగ్గర ఎండ్ అయిపోతామని అనిపించింది. బట్ శివం దుబే మాత్రం లాస్ట్ ఓవర్ ఆ ఒక్క బాల్ డాట్ అయింది, కానీ లేదంటే ఆ బాల్ 6-4 వెళ్ళేది పక్కాగా. షార్ట్ అయి ట్రై చేశాడు, అవ్వలేదు. సో ఓవరాల్ గా మాత్రం 24 రన్లు కొట్టాడు శివం దుబే. శివం దుబే ప్రతి మ్యాచ్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఎప్పుడు ఏ టైంలో దింపినా కూడా నేను వస్తాను, ఒక్కసారి క్లచ్ చేస్తాను, మామూలుగా వెళ్ళదు గేరు, 6th 7th గేర్కి వెళ్ళిపోద్ది, నేను 6th డౌన్ లో వచ్చిన 7 డౌన్ లో వచ్చిన మామూలు స్పీడ్ లో మాత్రం స్కోర్ ఉంచడానికి చూపించాడు. అంటే న్యూజిలాండ్ ఒకవేళ అక్కడ 24 రన్లు రాకపోయి ఉంటే న్యూజిలాండ్ కొంచెం 230 ఆ లోపలే మనల్ని రిస్ట్రిక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఇంకొంచెం ప్రెజర్ తక్కువతోనే బ్యాటింగ్ కి దిగేవారు. 255 ఎప్పుడు వచ్చిందో స్కోరు, ఇంకా పక్కాగా వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్ లో పక్కాగా చేజింగ్ టీమ్ కి చాలా ప్రెజర్ ఉంటుంది. ఏదో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఎవరైనా కూడా ప్రెజర్ ఉంటుంది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ టైం సెమీఫైనల్ కూడా అది నాకౌట్ మ్యాచ్, ప్రెజర్ మ్యాచ్, అది వేరే విషయం. బట్ న్యూజిలాండ్ కొంచెం ఎక్కువ ప్రెషర్లోకి వెళ్ళింది. అండ్ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ దిగినప్పటి నుంచి మన వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. హర్షదీప్ సింగ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏ దీనిలో కూడా టైమ్లీ బౌండరీస్ అస్సలు రాలేదు. అంటే అఫ్ కోర్స్ మన 2 ఓవర్స్ చూసుకుంటే మన ఫస్ట్ 2 ఓవర్స్ లో మనకు వచ్చిన రన్స్ 12. బట్ వాళ్ళకి సెకండ్ ఓవర్ ఎక్సలెంట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా ఓవర్ 2 ఓవర్స్ అయ్యేసరికి 24 రన్స్ తో ఉన్నారు. బట్ దాన్ని ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. తర్వాత మళ్ళీ వచ్చిన ఓవర్స్ అన్ని కూడా సింగిల్స్ డాట్స్ వచ్చి, అండ్ న్యూజిలాండ్ బౌలింగ్ చేసినప్పుడు వైడ్లు కూడా చాలా ఎక్కువ వేస్తారు. అఫ్ కోర్స్ మనోడు హర్షదీప్ సింగ్ కూడా వేస్తాడు వైడ్లు ఎక్కువే, బట్ వాళ్ళు ఇంకా ఎక్కువ వేస్తారు. పవర్ ప్లేలోనే వాళ్ళు 9 వైడ్లు వేస్తారు. సో పవర్ ప్లే స్కోర్ అంత రావడానికి అది కూడా ఒక రీజన్. బట్ ఇక్కడ మనోళ్ళు చాలా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశారు, చాలా టఫ్ లెంత్స్ వేశారు బౌలింగ్. హర్షదీప్ సింగ్ వరల్డ్ కప్ ఫైనల్ ఒక్కసారి ఆ రిథమ్ అనేది పట్టుకున్నాడు.
హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ ఇబ్బంది పడిన సెకండ్ ఓవర్ ఎక్సలెంట్‌గా ఏసాడు. అక్షర్ పటేల్ వేరంగా వచ్చేసాడు పవర్ ప్లేలోనే. వరుణ్ చక్రవర్తిని తాకుండా పవర్ ప్లేలో అక్షర్ పటేల్‌ని 2 ఓవర్స్ ఏయించేశారు. సో, ఈసారి సూర్యకుమార్ యాదవ్ నా ప్లాన్స్ ఎవరికీ అర్థం అవ్వన్నట్టుగానే బ్యాటింగ్ ఆర్డర్‌లో పంపించిన అది ఫెయిల్ అయినా కూడా ఓపెనర్సు శివం దుబే చాలా డ్యామేజ్ చేసేశారు. అండ్ బౌలింగ్‌లో ఆ చేంజెస్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎక్కడ కూడా వాళ్ళు ఈ స్కోర్‌ని చేజ్ చేస్తారని సెకండ్ ఓవర్ తర్వాత మళ్ళీ ఇంకొక్కసారి కూడా అనిపించలే. ఒక్క సెకండ్ ఓవర్‌లోనే వాళ్ళు కొట్టిన ఆ 23 రన్స్‌కి ఓకే. చేజ్ చేస్తారు వీళ్ళు. అంటే ట్రై చేస్తారు అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. మధ్యలో మిచెల్ శాంట్నర్, అలాగా ఫిలిప్స్ ఎవరెవరో కొడుతున్నారు గానీ 255ని చేజ్ చేసే అంత కొట్టేలాగా అయితే మాత్రం అస్సలు కనిపించట్లేదు. మహా అయితే 190, 200 వరకు వస్తారేమో మనోళ్ళు. ఎందుకంటే సెమీఫైనల్‌లో ఏసిన బౌలింగ్ ప్రదర్శన బట్టి అలా అనిపించింది గానీ, అలా కూడా మనోళ్ళు రానివ్వలేదు. జస్‌ప్రీత్ బుమ్రా ఎక్సలెంట్ స్పెల్ అసలు. అంటే ఒక వరల్డ్ కప్ ఫైనల్‌లో 4 ఓవర్స్ ఏసి 15 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అనేది ఎటువంటి టీమ్ అయినా ఒకవేళ ఇన్‌కేస్ టీమ్ ఓడిపోతున్నా కూడా ఎంతో కొంత స్కోర్ కొడదామన్న మూడ్‌లో ఉంటారు అపోజిట్ టీమ్. బట్ ఆ మూడ్‌లో కూడా వాళ్ళని ఉండనివ్వకుండా చేసేసాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఆ ఫిగర్స్ అనేవి చాలా అరుదు. సో, ఫైనల్స్‌లో రావడం అండ్ అది హోమ్ క్రౌడ్ మధ్య రావడం, వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ జస్‌ప్రీత్ బుమ్రా అందుకే ఇండియాస్ ట్రెజర్ డెఫినిట్‌గా. ఎందుకంటే అంతకంటే బెటర్ బౌలర్‌ని ఇండియా మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేదు. ఇండియాయే కాదు వరల్డ్‌లో కూడా అంతకంటే బెటర్ బౌలర్ లేడు. మేబీ బెటర్ స్టాటిస్టిక్స్ అందరికంటే ఉండకపోవచ్చు. బట్ అంతకంటే బెటర్ బౌలర్ అయితే మాత్రం ఎవ్వరు రారు. సో, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ వికెట్స్ తర్వాత ఇంకా అలాగ వస్తూనే ఉన్నాయి. మధ్యలో కొంచెంసేపు శాంట్నర్ ఎవరో మిచెల్ ఆడే ప్రయత్నం చేశారు గానీ, మిచెల్‌కి, హర్షదీప్ సింగ్‌కి కొంచెం ఏదో అయ్యింది. ఆ ఓవర్ త్రో చేసినప్పుడు తగలడం అవన్నీ కూడా అయినా కూడా ఎక్కడో కూడా వాళ్ళు ఇంకా చేజ్ చేస్తారన్నట్టు అనిపించలేదు. పరుగులు ఎన్ని తగ్గిస్తారో అనిపించింది గానీ 95 అనేది మనకి హైయెస్ట్ వరల్డ్ కప్ నాకౌట్స్‌లో హైయెస్ట్ ఇదే. సో, అన్ని పరుగులతో ఓడిపోవడం అనేది కొంచెం న్యూజిలాండ్‌కి ఇబ్బందిగానే అనిపిస్తది. బట్ ఇండియాస్ పెర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్ డామినెంట్‌గా వరల్డ్ నంబర్ 1 టీమ్ అని అనిపించుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాచ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎక్సలెంట్ అంటే ఆల్ ఔట్ చేసి మనం విజయం సాధించాం. 20 ఓవర్స్ కూడా ఆడనివ్వలేదు వాళ్ళని. సో, సెలబ్రేషన్స్ అయితే పీక్‌కెళ్ళాయి. అండ్ నిన్నే వీడియో చేసేయాల్సింది. బట్ సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక కొంచెం అంతా హ్యాపీ అయ్యాక వీడియో చేసుకుంటే ఇంకొంచెం బావుంటది. అంటే ఆ ఫీల్‌ని ఇంకా కొనసాగించినట్టు ఉంటది. సో, ఆల్రెడీ ఇప్పటికే కొంచెం కొంచెం నార్మల్ అవుతారు కాబట్టి మళ్ళీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఓవరాల్‌గా టీమిండియా ఎక్సలెంట్‌గా ఏసారు. అండ్ ఒక్కొక్క ప్లేయర్ కోసం కూడా చెప్పాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు. ఇషాన్ కిషాన్ ప్రతి మ్యాచ్ ఆడాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మ్యాచ్ ఆడారు. ఆడని వాళ్ళు కూడా ఈ మ్యాచ్‌లో ఆడేశారు. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్‌లో కొంచెం ఓకే. కాన్ఫిడెన్స్‌తోనే బౌలింగ్ ఏసాడు. న్యూజిలాండ్ అప్పటికి కొంచెం ప్రెషర్‌లో ఉండడం, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి కూడా ఉపయోగపడింది. సో, ఓవరాల్‌గా ఎక్సలెంట్ క్యాంపెయిన్. ఒక్క సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోయామని తప్ప, ఆ మ్యాచే మనకి చాలా నేర్పించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోకపోయుండొస్తే మనం పక్కాగా సెమీఫైనల్‌లో గాని, ఫైనల్స్‌లో గాని మ్యాచ్ గెలిచుండుంటాం గాని, ఇంకొంచెం టెన్షను, తలనొప్పి తెచ్చుకునేవాళ్ళం. బట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోవడం వల్ల చాలా చక్కటి ప్రణాళికతో ఎక్సలెంట్ కాలిక్యులేషన్స్‌తో మనం విజయం సాధించాం. సో, కంగ్రాచ్యులేషన్స్ టీమ్ ఇండియా. అండ్ డెఫినిట్‌గా ఈ వరల్డ్ కప్ 2024 అంత హై ఇవ్వట్లేదన్న ఇవొస్తున్నాయి. బట్ ఏదైనా ఈజీగా వచ్చేస్తే ఇలాంటి మాటలే వస్తాయి. అప్పుడు బాగా నాంచి వచ్చిన వరల్డ్ కప్ కాబట్టి మనకి ఇప్పటి వరకు వచ్చిన వరల్డ్ కప్స్ అన్నీ అలాంటివే. బట్ ఈ వరల్డ్ కప్ అలాంటిది కాదు. మనం ఒక కమెండబుల్ పొజిషన్‌తో విన్ అయ్యాం. కాబట్టి మనకు అలాగ అనిపిస్తది ఈజీగా వచ్చిందని. ఈజీగా రాలే. ఈజీగా వచ్చేలా చేశారు. సో, అది గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.